హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకార్ టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకి 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే చూద్దాం. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇవి మనకి జాన్ 16th నుంచి, అంటే మనకి ఎర్లీ యాక్సెస్ జాన్ 16th, అలాగే రెగ్యులర్ వచ్చేసరికి అయితే జాన్ 17th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఇందులో సేల్స్ వచ్చేసరికి అయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 FE, అలాగే రియల్మీ GT సిరీస్ మీద, అలాగే ల్యాప్టాప్స్ అండ్ టీవీస్, అలాగే హోమ్ అప్లయన్సెస్ మీద అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇక సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ మీద అయితే 15% అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లీక్స్ అయితే వచ్చాయి. ఇదైతే మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ న గ్లోబల్ గా లాంచ్ చేస్తారు. అలాగే మనకి మిడ్ ఆఫ్ ఫిబ్రవరిలో ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. ఈ సిరీస్ లో మనకి సామ్సంగ్ గెలాక్సీ S26, అలాగే S26 ప్లస్, అలాగే S26 అల్ట్రా అయితే ఉండబోతున్నాయి. ఒప్పో ఫోల్డబుల్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా. వీలైతే మనకి ఒప్పో ఫైండ్ N6 హైలైట్స్, అలాగే ఒప్పో ఫైండ్ N7 లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఇక ఒప్పో ఫైండ్ N6 లో హైలైట్స్ వచ్చేసరికి అయితే 8.12 ఇంచెస్ ఇన్నర్ డిస్ప్లే, ఇది LTPO OLED డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే 6.62 ఇంచెస్ కవర్ డిస్ప్లే అయితే తీసుకుని వస్తున్నారు. అలాగే ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఉండబోతున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఇదైతే మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది. లైక్ మనకి ఇందులో ఫోటోగ్రఫీ కూడా మనకి సినిమాటిక్ లెవెల్లో అయితే తీసుకోవచ్చు. పోకో M8 5G మొబైల్ ని మనకి ఇండియాలో లాంచ్ చేశారు. ఇక దీని స్టార్టింగ్ వేరియంట్ అంటే 6GB ప్లస్ 128GB వేరియంట్ 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మొబైల్ మనకి బడ్జెట్ సెగ్మెంట్ లో బెటర్ మొబైల్ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్ ని తీసుకోవాలనుకుంటే ఓకే, మనం నార్మల్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ మొబైల్. MediaTek Dimensity 8500 ప్రాసెసర్ ని మనకి జాన్ 15th చైనాలో లాంచ్ చేసినారు. ఇక ఈ ప్రాసెసర్ తో రాబోయే మొబైల్స్ ఏంటంటే Xiaomi 17T, అలాగే రియల్మీ GT Neo 6 SE లో తీసుకొని రాబోతున్నారు. ఇక దీని యాటిట్యూడ్ స్కోర్ వచ్చేసరికి అయితే మనకి అప్రాక్సిమేట్ గా 2 మిలియన్ ప్లస్ అయితే ఉంది. ఇక ఈ ప్రాసెసర్ తో వచ్చిన మనకి మొబైల్ కూడా ఉంది. హానర్ పవర్ 2 మొబైల్ అయితే తీసుకొని వచ్చారు. ఇందులో కూడా మనకి పర్ఫార్మెన్స్ హై లెవెల్ అయితే ఉంది. ఈ ప్రాసెసర్ తో మనకి ఇండియాలో కూడా త్వరలో అయితే మొబైల్స్ అయితే రాబోతున్నాయి. వాట్సాప్ లో గ్రూప్ చాట్స్ కి ఇంకా పవర్ఫుల్ ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఈ ఫీచర్ ఏంటంటే మనకి ట్యాగ్స్, మెంబర్ ట్యాగ్, లైక్ ఇప్పుడు మీరు ఎలా అంటే ఒక నేమ్ కి కస్టమ్ ట్యాగ్ అయితే ఇవ్వచ్చు. మీరు సెపరేట్ గా మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయోలోకి వెళ్ళి అలా ఇలా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు గ్రూప్ లో అయితే కస్టమ్ ట్యాగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకో ఫీచర్ వచ్చేసరికి అయితే ఈవెంట్ రిమైండర్. ఈ ఈవెంట్ రిమైండర్ ఏం చేస్తుందంటే మీరు ఒక షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఎలా అంటే మీకు ఈవెంట్ ఎప్పుడు ఉందో ఆ షెడ్యూల్ అయితే చేసుకోవాలి. అప్పుడు మీకు డైరెక్ట్ గా రిమైండ్ అయితే చేస్తుంది గ్రూప్ లో. ఇక ఇంకో ఫ్యూచర్ వచ్చేసరికి అయితే టెక్స్ట్ లో స్టిక్కర్ టూల్స్, లైక్ మీరు ఒక టెక్స్ట్ చేశారు అనుకోండి, ఇది ఆటోమేటిక్ గా మనకి స్టిక్కర్స్ అయితే సజెక్ట్ చేస్తుంది కింద. అలాగే ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసరికి అయితే మనకి HD ఫోటోస్ అయితే కన్వర్ట్ చేయొచ్చు. అలాగే 2DB ఫైల్స్ అయితే షేర్ చేయొచ్చు డైరెక్ట్ గా. అలాగే వాయిస్ కాల్ చేసాం కదా మనం, అందులో అయితే మనం ఇమోజీస్ అలాగే రియాక్షన్స్ అయితే ఇవ్వచ్చు. లైక్ ఇమోజీస్ అయితే యాడ్ చేశారు. ఇక వాట్సాప్ లో కొత్త ఫీచర్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఇంకా ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.